పాట ఎలా పాడాలి అంటే మరో విషయం చెప్తాను. ఇప్పుడు తెలియని భాషలో మాట్లాడుతున్నాడు. అతను ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు. పోనీ చైనాలో మాట్లాడుతున్నాడు. వానికి ఏమి చదివే రాదు. ఆ చైనా ఎట్లా మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నాడు, ఫ్రెంచ్ ఎట్లా మాట్లాడుతున్నాడు. పోనీ ఒక వ్యక్తి భవిష్యత్తుని అంతా ఉన్నట్టు చెప్తా ఉన్నాడు. జరిగింది, జరగబోయేదంతా చెప్తా ఉన్నాడు. నిజమైందనుకో ఎట్లుంటది? పోనీ కళ్ళతో చూడకుండా కళ్ళకి గంతలు కట్టుకొని అంతా చదువుతా ఉన్నాడు. పోనీ ఆ పక్క రూమ్‌లో ఏం జరుగుతుందో ఈ రూమ్‌లోనే చెప్తా ఉన్నాడు అనుకుందాం. అది అసాధ్యమే. కానీ ఎలా చెప్తున్నాడు? అలా చెప్తే ఎలా ఉంటుంది? అగో పాట ఈ కోవలో ఉండాలి. ఇప్పుడు ఈ రూమ్‌లో ఏం జరుగుతుంది అనేది అందరూ చెప్పొచ్చు. కళ్ళు తెరిచి చదవచ్చు ఏదైనా. తెలుసు ఇప్పుడు చదువుకున్నోడు ఇంగ్లీష్‌లో మాట్లాడతాడు. ఫ్రెంచోడు ఫ్రెంచ్‌లో మాట్లాడతాడు. కానీ ఏం చదువు రానోడు ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతాడు? పక్క రూమ్‌లో జరిగేది ఎలా చెప్తున్నాడు ఈ రూమ్ నుండి? అసాధ్యం కదా! అంటే ఇది అనుభవానికి అతీతం. అనుభూతికి, అనుభవానికి, మన పరిచయానికి అతీతం కదా! అగో అది జరుగుతే ఎలా ఉంటుంది? అగో పాట అలా పాడాలంట. అంటే మన తెలుగు పాటను కూడా అలాగే పాడాలి. అగో అట్లా అనమాట. ఈ కోవలో పాడాలి.